రోజా గారు మనందరికీ తెలుసు. రోజా గారు మినిస్టర్గా అలాగే నటిగా చాలా మందికి సుపరిచితురాలే. ముఖ్యంగా ఆమె గతంలో ఐరన్ లెగ్ అని చెప్పిన తర్వాత గోల్డెన్ లెగ్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో రుజువు చేసుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆమె ఏ శాఖకు పనిచేశారు, ఆ శాఖ గురించి ఆవిడకి తెలుసా లేదా అని తెలియదు. కానీ మొన్న మాట్లాడినటువంటి మాటలతో చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు, అంటే పవన్ కళ్యాణ్ గారిని దావోస్ ఎందుకు తీసుకువెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా, డిప్యూటీ సీఎంగా అన్నారు కదా, అదేనా గౌరవం మీరు ఇచ్చేది? అసలు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంత చిన్న చూపు చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకని పడదు? ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ, పేరు మీరు తట్టుకోలేకపోతున్నారా? లోకేష్ గారిని ఇదంటారు అదంటారు, పవన్ కళ్యాణ్ గారికి వస్తే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తెచ్చే ప్రయత్నం అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె గోడు వెళ్ళగక్కుంటుంటే, ఇంకొక పక్క కొంతమంది నిజంగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టగానే అయిపోగానే ఒక ఫోన్ వచ్చిందంట, మేడం విజయసాయిరెడ్డి గారి జంప్ అంట అని. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా మేడం ప్రెస్ మీట్ పెట్టి అవగానే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు జంప్. గతంలో వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళు మేడం గారు ప్రెస్ మీట్ పెట్టగానే జంప్ అంట. దీంతో చాలామంది మళ్ళీ గోల్డెన్ లెగ్ కాస్త ఐరన్ లెగ్ అయిపోయినట్టుంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అలాంటి గురించి మనకైతే తెలియదు. కానీ ముఖ్యంగా నిజంగానే మరి మేడం గారికి దావోస్ పర్యటన గురించి, ఏ శాఖల గురించి ఎవరు తీసుకెళ్తారనేది తెలియదేమో. మరి గతంలో మరి ఆ శాఖల గురించి వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి సీఎం అక్కడికి వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి శాఖలు వేరేవి. అక్కడ ఐటీ శాఖ కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి శాఖకి సంబంధించినటువంటి మినిస్టర్ని అటు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. వాళ్ళతో అటు ప్రజెంటేషన్స్ అన్నీ కూడా మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఆయన వెళ్తారు, చూస్తారు, వస్తారు. అంతకన్నా ఎక్కువే ఆయన చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఇక్కడ మరి ఎందుకని రోజా గారికి ఇది తెలియదు. కానీ ఇక్కడ మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది ఏంటంటే, రోజా గారు ఏదైతే అనుకున్నారో గతంలో మళ్ళీ అదే దారికి వెళ్ళిపోయారా? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంతమంది రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు? నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఏ అయితే గనక, సీఎం అవుతారు అనే ఆలోచనే గనక ఆయన పరిసర ప్రాంతాల్లో కానీ, ఆయనలో కానీ, ఆయన కుటుంబ సభ్యుల్లో కానీ ఉంటే ఎందుకని వీళ్ళందరూ బయటకు వస్తున్నారు అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు 2029లోనూ మధ్యలో జమిలీ ఎన్నికలు వస్తే అప్పుడైనా సరే సీఎం అని చెప్పి బల్లలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకని బయటకు రావాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతున్నారని, ఏం చేస్తున్నారని, ఆయన వ్యవహార శైలి నచ్చట్లేదని కొంతమంది వస్తున్నారు. కానీ మరి ఇప్పుడు కష్టకాలంలో ఉండాల్సినటువంటి చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి విజయసాయిరెడ్డి గారు ఎందుకు వస్తున్నారు? అవినీతుల్లో, అక్రమాల్లో కూడా ఆయనకు వెన్నంటి ఉండి, ఆయన జైలు జీవితంలో కూడా ఆయన చెప్పకూడదంటున్నప్పుడు కూడా, ఆయన అవినీతి అక్రమాల్లో కూడా ఎన్నో దశాబ్దాలుగా కుటుంబంతో ఉండి చాలా జాగ్రత్తగా ఎక్కడ అవినీతి చేయాలి, ఎలా చేయాలి, ఇటు ఎలా దాన్ని కనిపించకుండా చేయొచ్చు అనే ఎత్తులకు పై ఎత్తులు వేసినటువంటి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవరు అని తెలిసి బయటకు వచ్చేసారా ఏంటి అనేది చాలా మందికి అంతు చిక్కటం లేదు. మరి రోజా గారు ఎప్పుడు తెలుసుకుంటారా అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ.